షాప్ ఓపెనింగ్ ఎందుకు రాలేవు? నేను వస్తాను. హైదరాబాద్కి వస్తానో రానో తెలియకుండా ఇక్కడ నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. నేను దేంతో తిరిగినా, నేనేం చేసినా, ఏం తప్పు చేసినా? ఫ్యామిలీ ఎవరినిచ్చి పెళ్లి చేసినా నా ఒంట్లో కన్నా ప్లీజ్. మా డాడీ కూడా లేడు, మా మమ్మీ ఒక్కతే, నేను మా తమ్ముడు. సోనూ కావాలా మీ ఫ్యామిలీ కావాలా? నాకు నా ఫ్యామిలీ కావాలన్నా. హలో వాట్సాప్ మైండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జున్నుతో సోను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, జున్ను 2 days నుంచి లేదు, నా షాప్ ఓపెనింగ్ కూడా లేదు. జున్ను షాప్ ఓపెనింగ్ కూడా రాలేదు. ఇంటికి పోయింది. ఇంటికి పోయి 1 day వస్తారా అని చెప్పి పోయింది. 2 days నుంచి రాలేదు. మిస్ అవుతున్నాం దాన్ని. ఫోన్ చేసి ఇప్పుడు ఎందుకు వస్తలేవు, ఏమైంది, షాప్ ఓపెనింగ్కి రాలేదు. నైట్ 1 అవుతుంది రాలేదు. సో ఇప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడదాము. నాతో ఎందుకో మంచిగా కూడా మాట్లాడతలేదు, చక్కగా మాట్లాడతలేదు, సీరియస్గా మాట్లాడుతుంది. ఫోన్తో ఒకసారి మాట్లాడదాం. బంగారం, చెప్పన్నా. ఏం చేస్తున్నావే? ఏం లేదు. తిన్నావా? నైట్ ఏం చేస్తాను? తిన్నావా? తిన్నా. ఎప్పుడు వస్తున్నావు? తిన్నా. ఏమో తెలియదు. తెలియదు. షాప్ ఓపెనింగ్కి ఎందుకు రాలేవు? ఆ రోజు పెద్ద బతుకమ్మ ఉండే కదా, అందుకే వచ్చేసిన ఇంటికి. ఎప్పుడు వస్తున్నావు మరి? ఏమో తెలియదు, చెప్పలేను. వస్తలేదంటలేదు. వస్తలేదంటే లేదండి. ఏమో. నాకు ఫోన్ చేస్తే కూడా, నన్ను ఫోన్ చేస్తే ఎందుకు లేపుతలే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చెప్పు. హలో, నేను ఫోన్ చేస్తే ఎందుకు లేపుతలేవు కన్నా? ఎప్పుడు లేపలేదు కన్నా. ఫోన్ చేసినట్టు నువ్వు లేపలేవు ఫోను, అర్థమవుతుందా? నాకు అసలు ఏం అర్థమవుతలే. నువ్వు ఫోన్ కూడా లేపుతలేవు. నువ్వు వస్తావా రావా నాకు ఒకటి చెప్పు. నేను పిచ్చోన్లా సరే సరే, నేను నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. నేను ఇంకా హైదరాబాద్కి వస్తానో రానో తెలియకుండా. అదేంది అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థమైతలేదు. నా లైఫ్ ఎటు పోతుందో నాకే అర్థం కావట్లేదు. ఎందుకు, ఏమైంది? మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. కన్నా ఏంది కన్నా ఇదంతా? పిచ్చి లేస్తుంది కన్నా. నాకు ఏమనుకుంటున్నావు కన్నా? నేను పిచ్చోనా కన్నా? నీకు నేను ఎట్లా కనిపిస్తున్నా? నాకు అసలు మీ అందరికి నేను పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాను. నాకు అర్థమైతే లేదు. 5 సంవత్సరాలు ఒట్టిగా ఉన్నామా మనము? అర్థం కావట్లేదు. నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇంటికి వస్తే మీ ఇంట్లో నన్ను ఏమైనా వేస్తే మరి ఏం పరిస్థితి? అంటే మా వాళ్ళు అంతా అట్లా అనిపిస్తుంది. మీ మమ్మీ డాడీ గారు కోపం ఉంటారు కదా ఫ్యామిలీలో ఎవరో ఒకరు. మా ఫ్యామిలీలో ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏమో చెప్పలేము, ఉండొచ్చు. చెప్పుడు. అంతేగాని నువ్వైతే మా ఇంటికి వచ్చి మాట్లాడేంత ధైర్యం నువ్వు చెయ్యవు. నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. నువ్వు రాలేవా? నన్ను 5 years నన్ను లవ్ చేసినావు కదా, మీ ఇంట్లో వడ్లుకొని నువ్వు రాలేవా? అంటే వడ్లుకొని అంటే మీ ఇంట్లో వదిలేసి రమ్మంటలేదు. మీ ఇంట్లో ఒప్పించి రాలేవా? నేను అదే నీకు మీ ఇంట్లో వదిలేసి రాకు, నేను రమ్మంటలే. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అందరికి. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంటే. ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఒప్పించి రాలేవా? 5 years ఒప్పించున్నావు నాకు వాడు కావాలని చెప్పి. 5 years నుంచి మీ ఇంట్లో ఒప్పిస్తున్నావు. నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఒప్పిద్దామని అంటున్నావు కదా. సరే, ఇప్పుడు సడన్గా ఇన్ని రోజులు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఏంది ఇదంతా స్టోరీ? నాకు అర్థమైతే ఏం తప్పు ఉంది నాలో? నేను ఏం నెగిటివ్ ఉన్నా? నేను దేంతో తిరిగినా, నేనేం చేసినా, ఏం తప్పు చేసినా? ఇప్పుడు నువ్వు దేంతో తిరిగినావు, నువ్వు దేంతో నువ్వు అన్నావని ఎవ్వరు మాట్లాడలేరు. మరి ఎందుకన్నా
ఏంది కన్నా నాకు అర్థమైతలేదు. ఏం లేకన్నా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వచ్చి మాట్లాడితే ఓకే వస్తా, లేదు అంటే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది కన్నా. ప్లీజ్ కన్నా అట్లా నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నేను ఒక్కరు ఉండలేను కన్నా, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ కన్నా. నీకు తెలుసు నాకు నా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అని. ప్లీజ్ కన్నా అర్థం చేసుకో నన్ను, నేను ఒక్కరిని ఉండలేను. అవునరా మరి వచ్చి మాట్లాడు. నేను వచ్చి మాట్లాడతా కన్నా, కన్నా నన్ను వడ్లే, మీ ఫ్యామిలీ ఎవరినిచ్చి పెళ్లి చేసినా నన్ను వడ్లకు కన్నా ప్లీజ్. అంటే పెళ్లి చేసుకొని ఉంచుకోవాలి, నిన్ను ఉంచుకోవాలా? అట్లెట్లా పెళ్లి చేసుకుంటావు కన్నా, నన్ను వదిలేసి నాకు అర్థం కాదు. మరి అదే వచ్చి మాట్లాడరా, వచ్చి మాట్లాడు. హలో ప్లీజ్ కన్నా అర్థం చేసుకో. కన్నా నేను ఇప్పుడు నిన్ను వదిలేస్తాను, నీతో నేను చెప్పలేదు. మా ఇంటికి వచ్చి మాట్లాడు, మాట్లాడి వచ్చి నన్ను తీసుకెళ్ళు, ఫ్యామిలీ వాళ్ళతో కన్విన్స్ చెయ్యు. ఒక ఫ్యామిలీ దాకా మ్యాటర్స్ ఎంత సీరియస్ అయితే తెలుసా, అది ఎవరు ఏం చేయలేదు. ప్లీజ్ కన్నా రాకన్నా అర్థం అందుకే నేను ఎట్లా వస్తాను, నా ఇంట్లో వాళ్ళు నన్ను పంపండి, నేను ఎట్లా వస్తా కన్నా? మెంటల్ దింగింది దానికి ఏమన్నా? నాకేం అర్థమవుతలేదు కన్నా. ఇప్పుడు కూడా నాకు అసలు మాట ఆప్షన్ లేకుండే తెలుసా, నీకోసం అని వేరే రూమ్ లో కూర్చొని మరి మాట్లాడుతున్నా. నీ కాలు మొక్కుతా. బంగారం వాడు ఏడుస్తుండు. అన్నా నిజంగా అన్నా, నేను ఏమన్నా అన్నానా? వాటిని వచ్చి మాట్లాడమని ఇంట్లో. అని నీకు తెలుసు కదా మీ ఇంట్లో సిచ్యువేషన్. అరే అందుకే అన్నా, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడుగుతాడు, ఆడదాన్ని నువ్వు మాట్లాడుతున్నావు, మొగ్గు వాడు ఎందుకు వచ్చి మాట్లాడట్లే అని అడుగుతారా అడగరా? సరే మీ ఇంటికి అందుకే వాళ్ళని కూడా మాట్లాడమని చెప్పు. విను 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 మీ ఇంటికి వచ్చాడు మాట్లాడతాడు, ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకోకపోతే ఒప్పిస్తా నేను. అది నువ్వు ఒప్పించి రావచ్చు కదా కన్నా, నేను వచ్చే బదులు. అదే అంటే నువ్వు గెలవా నా ఇంట్లో మాట్లాడే ఇప్పుడు అనేదానికి నాకు నవ్వు వస్తుంది కాదు, నువ్వు అనేదానికి నాకు నవ్వు వస్తుంది, అర్థమవుతుందా? మీకు ఫ్యామిలీ దాకా వస్తే ఏదైనా మీకు నవ్వే వస్తుంది, నిజంగా నవ్వు వస్తుంది. ఒకటి చెప్తే నువ్వు అన్నదానికి అట్లా ఉంది. నువ్వు ఆడొచ్చి ఆడొచ్చి నాకు మాట్లాడడానికి ఒప్పుకోకపోతే నువ్వు ఒప్పిస్తావు. నువ్వు అదేదో రాకముందే నువ్వు ఒప్పియచ్చుగా కన్నా. కన్నా నీకు నాకు డాడీ కూడా లేడు, మా మమ్మీ ఒక్కతే, నేను మా తమ్ముడు. నువ్వు నాతో రిలేషన్లోకి వచ్చిన తర్వాత నువ్వు నాకు, మా మమ్మీకి, అందరికీ నాకు తోడుగున్నావు, సపోర్ట్గా ఉన్నావు. జున్ను శ్రీయన్న కూడా వస్తుంది, శ్రీయన్న కూడా మాట్లాడతాడు అంట. ఏమో అన్న ఒకసారి మాట్లాడు. జున్ను ఏమైంది? ఏం లేదు, ఎందుకు ఏడుస్తున్నాడు? నేను ఇంకా హైదరాబాద్ కి వస్తున్నారాను తెలియదు. ఎందుకు ఏమైంది? మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఏ పిచ్చా, మీ ఇంట్లో తెలుసు కదా సోనం గురించి అన్ని తెలుసు, మరి కానీ ఎందుకో మా ఇంట్లో వాళ్ళు బయట చెప్పిన మాటలు విని ఇంకా వద్దు, నీకు ఫోన్ వద్దు, ఈ రిలేషన్ వద్దు, ఈ వద్దు వద్దు, హైదరాబాద్. నువ్వేమనుకుంటావు ఫస్ట్ చెప్పు. నేను ఏమంటున్నా, సోను నీ వచ్చి మాట్లాడమని చెప్తున్నా అన్నా. మాట్లాడదామా? నేను వస్తే ఇంట్లో వాళ్ళు నన్ను ఏమైనా తింటారేమో అని అంటున్నాడు. ఒకవేళ మా ఇంట్లో చేసేటోళ్ళు ఫస్ట్ ఒకసారి నువ్వు రాగా హైదరాబాద్కి మా అందరం కలిసిపోదాం. ఫస్ట్ నువ్వు హైదరాబాద్కి తర్వాత కలిసిపోదాం అందరం. మా ఇంట్లో వాళ్ళు పంపట్లేరన్నా. వచ్చి మాట్లాడితేనే పంపిస్తారు. ఏ నువ్వు బతుకమ్మ అని చెప్పాను కదండి, మళ్ళీ ఇవన్నీ ఏంది స్టంట్లు, పెళ్ళి అవన్నీ? అవును, ఏమో నాకదే అర్థం కావట్లేదు, మెంటల్ వేస్తుంది నాకు. చెప్పకుండా చేయకుండా వాళ్ళు ఏదో మిస్ అయినని చెప్పి వీడియో కొడతామని అంటే కొట్టమని చెప్పిన ఇవన్నీ స్టోరీ ఏంది? సడన్ గా ఏడుస్తున్నాడు. నాకేనా లైఫ్ పెట్టుకుపోతుంది అర్థం. ఒక పని చెప్తా చెయ్యి, ఫస్ట్ తెలియకుండా ఫస్ట్ వచ్చేసాయి, తర్వాత మనం పోయి మాట్లాడదాం ప్రశాంతంగా. ఏ మెంటల్, మళ్ళీ మనం వెళ్దాం అందరం కలిసి మళ్ళీ అంటున్నా. అట్లా రాను, వస్తే సోను రమ్మని చెప్పు,
సోనవాళ్ళ మమ్మీని కూడా తీసుకొని పోదామంటున్నా. లేదు నేను అట్లా రానన్నా. రే బేట నీకు అర్థమవుతుందా? నువ్వు వచ్చిన తర్వాత ఒకసారి ఒక మాట సోనవాళ్ళ మమ్మీకి చెప్పేసి సోనవాళ్ళ మమ్మీని తీసుకొని ఇంటికి వెళ్దామంటున్నా. దానికి మళ్ళీ నేను రావడం ఎందుకు? అదేదో ఏ మెంటల్లా నువ్వు ఫస్ట్ మమ్మీతో మాట్లాడు కదా క్లారిటీగా. అదే వాళ్ళ మమ్మీని తీసుకుని రండి ఇంకా డైరెక్ట్ మీరే. వద్దు జున్ను కరెక్ట్ పద్ధతి. సరే ఇగో ఇప్పుడు నైట్ అయింది కానీ రేపు వాళ్ళ మమ్మీకి ఒకసారి ఫోన్ చేయి. నువ్వు ఏడుస్తుండే వాడు ఫస్ట్ టైం ఎప్పుడు వాడు ఏడవడం. అవి నైట్ 1 o'clock ఏడుస్తుండు. కన్నా ప్లీజ్ కన్నా రా కన్నా, నాకు ఉండబుద్ధి అయితేలే కన్నా, లేకపోతే ప్లీజ్ రా కన్నా. నాకు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి కన్నా. నాకు నేను నా ఫ్యామిలీని వదిలేసి రాను అని నీకు తెలుసు. వదిలేసి వాడు రమ్మంటలేడే, పెళ్లి చేసుకోమంటున్నాడు. లైఫ్ పేపర్ తీసుకోమనుకుంటుండా, ఇంట్లో ఒప్పించే చేసుకోమనుకుంటున్నా కదా. అదే మరి వాడు వచ్చి ఒప్పించమని చెప్పు మరి. వాడు ఒప్పే కాదు, మేమందరం కూడా వస్తాము. నేమంటున్నా ఒకసారి నువ్వు హైదరాబాద్ వచ్చిన అనుకో, ఒకసారి మనం మాట్లాడుకొని సోను మమ్మీతో కూడా మాట్లాడి వెళ్ళి మాట్లాడదాం. మంచి చెడు ఉంటాయి కదనే, చూసుకోవాలి. మీ ఫ్యామిలీ గురించి కూడా మాకేం తెలియదు కదా, తెలుసుకోవాలిగా మేము కూడా మీ ఫ్యామిలీ గురించి అన్ని. అవును మరి అప్పుడు నేను ఇక్కడే ఉంటా. మరి వద్దు జున్ను, రమ్మని చెప్పన్నా ప్లీజ్ అన్నా. వాడు ఏడుస్తున్నాడే. లేదన్నా నేనైతే మా ఫ్యామిలీని కాదని నేనేం చెయ్యను. అరే నీకు మీ ఫ్యామిలీని కాదని చేయమంటలేమే, మీ ఫ్యామిలీతోనే ఉండు, మీ ఫ్యామిలీతో కలిసి ఉండు. అదేదో ఒకసారి మీ ఫ్యామిలీని ఒప్పించుకొని ఇక్కడికి వచ్చి ఎక్కువసేపు వద్దు విను. నేను చెప్పేది సోను వచ్చే మాట్లాడతాడు. కానీ నువ్వు మీ ఇంట్లో ఒప్పించుకొని ఒకసారి నువ్వు ఇటు రా. అరే పంపిస్తా, నేను ఇప్పుడే వచ్చేదాన్ని రా, పంపివ్వట్లేరు. ఇప్పుడు నీ ఉద్దేశం నీకు ఒక కావాలనుకుంటే సోనుడు కావాలి, నీ ఫ్యామిలీ కావాలా? అర్థం కాలేదు. ఒకళ్ళు కావాలి అనుకుంటే సోనుడు కావాలా, మీ ఫ్యామిలీ కావాలా? నాకు నా ఫ్యామిలీ కావాలన్నా. జిన్ను ఆల్రెడీ ఒకసారి అడిగినా నేను. నాకు నా ఫ్యామిలీ కావాలి. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ సోను కంటే. కాదే, ఇది కూడా ఫ్యామిలీ కదా. కాదన్నా నేను కాదు, ఫ్యామిలీ కాదన్నా. 5 years లవ్ చేసిన కదా, ఒట్టిగా టైంపాస్కి లవ్ చేసిన. ఏదో జాబ్లో పైసలు కదా. నువ్వు 5 years లవ్ చేసిన ఆ పిల్లని పెంచిర్రు. సరే పెంచిర్రు, నన్ను టైంపాస్కి పెంచిరు. మా ఇంట్లో గోళీలు ఆడుకుంటా. అబ్బే అది ఇగో నువ్వు నీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చేటోనివి అయితే అసలు ఈ క్వశ్చన్ కూడా అడుగుపించేటోనివి కాదు తెలుసా అన్న వాళ్ళతో. అదొకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను అడిగిపిస్తాను బతుకంతా. వాడేం అడిగిపోయినా వాడు ఏడుస్తూ వచ్చి మాట్లాడుతున్నా. కాదన్నా, ఆయన వాళ్ళ ఇంట్లో గాలికి పెంచిరో ఎట్లా పెంచిరో, అది వాళ్ళు కష్టపడ్డ వాళ్ళ మమ్మీకి తెలిసి ఎట్లా పెంచిరో. సరే ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మాట్లాడుతావు ఓకేనా? నీకు మీ ఇంట్లో ధైర్యంగా చెప్తావా, మాట్లాడతావా? మాట్లాడతా, ఎందుకు మాట్లాడను? సరే వచ్చి మాట్లాడతా, నేను కూడా మాట్లాడతా వాడితో పాటు. సరే షూర్. ఒకవేళ ఇంట్లో వద్దంటే ఎందుకు వద్దన్నారు? ఒకవేళ వద్దంటే వద్దంటే ఒప్పుకునేంత వరకు మాట్లాడదాం. అంతేనా? ఇంకోనైతే పెళ్లి చేసుకోవు కదా? చేసుకోను. ఓకేనా? సరే జున్ను, మేము వచ్చి మాట్లాడుతాం. రేపు మార్నింగ్ వస్తాం.